హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఈఎల్ అప్డేట్స్. ఈ వీడియోలో ఇప్పుడే మనకి మరొక ఇంపార్టెంట్ అప్డేట్తో మీ ముందుకు వచ్చాను నేను. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం మనం. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా సిమ్ కార్డు తెలియకుండా ఎవరు ఉండరు. అయితే ఈ సిమ్ కార్డులో ఏదైతే పైన ఇక్కడ కట్ అయినట్టు కనిపిస్తుందో ఇది ఎందుకు చేస్తారో ఎవరికైనా తెలుసా అనేది అయితే మనం ఈ వీడియోలో చెప్పుకుంటున్నాం. సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే సిమ్ కార్డ్ అంచున కట్ మార్క్ అయితే కనిపిస్తుంది కదా, అలా ఎందుకు ఉంటుంది అనేది మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మొబైల్ నెట్వర్క్ కంపెనీలు ప్రత్యేక ప్రయోజనం కోసం సిమ్ కార్డులను ఇలా తయారు చేస్తాయి. కాలంతో పాటు టెక్నాలజీలో చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఫలితంగా వినియోగదారులకు మెరుగైన సౌకర్యాలు కూడా లభిస్తున్నాయి. మొబైల్ సిమ్ కార్డుల రూపురేఖల విషయానికి వస్తే మొదట్లో దీర్ఘ చతురస్రాకారంలో సాధారణ సిమ్ లాగా ఉండేవి. తర్వాత సిమ్ పరిమాణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. సాధారణ సిమ్లోని ఒక అంచుకు కటింగ్ వచ్చిందనమాట. అంతేకాదు సిమ్ పట్టే స్లాట్లో కూడా ఇదే డిజైన్ అయితే ఇచ్చారు. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే సిమ్ ఎలా ఎందుకు మార్చారో ఇప్పటికీ చాలామందికి అయితే తెలియదు. అందుకే ఈ వివరాలు అయితే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం అనమాట. తొలి రోజుల్లో సిమ్ ఇన్స్టాలేషన్ చేయాల్సిన అవసరం లేని ఫోన్లు పోస్ట్ పెయిడ్ ఫోన్లుగా పిలిచేవారు. ఆ తర్వాత ప్రీపెయిడ్ ఫోన్లు ట్రెండ్ అయితే మొదలైంది. కంపెనీలు సిమ్లు తయారు చేయడం ప్రారంభించాయి. సిమ్కి 4 మూలల సమానంగా ఉండటంతో స్లాట్లో పెట్టేటప్పుడు ఎలా పెట్టాలనేది వినియోగదారులకు అర్థం కాలేదన్నమాట. దీంతో పలు ఇబ్బందులు ఎదురయ్యేవి. చాలా సందర్భాల్లో సిమ్ రివర్స్లో పెట్టడం వల్ల అది ఇరుక్కుపోయి సిమ్లోని చిప్పు పాడైపోయేది. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఫోన్ కంపెనీలు సిమ్ డిజైన్ మార్చాలని ప్లాన్ చేశాయి. ఈ నేపథ్యంలో సిమ్కు ఒక అంచున కట్ అయితే రూపొందించారు. సిమ్ డిజైన్లో మార్పు రావడంతో కంపెనీలు మొబైల్లో అమర్చిన సిమ్ ట్రేని కూడా మార్చాల్సి వచ్చిందనమాట. ఆ తర్వాత దీన్ని మొబైల్ ఇన్స్టాల్ చేయడం కూడా సులభమైంది. ఈ కట్తో కూడిన సిమ్ ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందింది. దాదాపు అన్ని కంపెనీలు ఇదే విధానాన్ని అయితే అమలుస్తూ ఇప్పుడు ప్రజెంటు ఇలాగా ఇప్పుడున్న తరుణంలో ఇటువంటి సిమ్కు ఒక పక్కన కట్తో అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో దీనికి ఉన్న గల చరిత్ర అయితేనే ఈ వీడియోని అసలు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.